శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ శివ 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 నమః శివాయ శివ 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 నమః శివాయ శివ 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 నమః శివాయ హర హర శంకర జయ జయ శంకర హర ఓం శివాయ గురవే నమః శివాయ గురవే హర ఓం శివాయ గురవే నమః హరి అంతరాయతి విరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి కుందిలం మహః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై గురవే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఈశ్వరో గురురాస్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం ఘోషాసహస్రోజ్వలం శంఖం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం క్షత్రీభూతఫణీంద్రమిందువదనం లక్ష్మీం నృసింహం భజే. ప్రహ్లాదవరద
లక్ష్మీ నృసింహం భజే. రావలమ్మ స్తోత్రం మొదటి శ్లోకం మొదటి పదం ఏంటి? శ్రీమత్పయో నిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధికోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అహో దేవర్షిర్ధన్యోయం యత్కీర్తిం చారురధన్వనః గాయన్మాద్యన్నిదం తం శ్రియా రమయత్యాతురం జగత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాభివిభావుకాః. ఒకవేళ గురుధ్యానం కాగితం అలా తెచ్చుకుంటే పొరపాటు తీయండి తీసుకొచ్చారు అని మీరు పొరపాటు చేశారు అని నిర్ధారించడం జరిగింది. వాళ్ళ ఆచార్యుల వారి స్తోత్రం చెప్పుకోబోతున్నారు. అది అలా కోపులు పెట్టిలాగా అన్నీ దగ్గర ఉంటాయి. ఈ పొరలో పిచ్చి ఎప్పుడే జరుగుతుందో తెలియదు కనుక మీకు అన్నీ సులభం ఉంటుంది. ఇప్పుడు తెక్కు ఉంది, అందువల్ల ఎప్పుడే జరుగుతుంది. గురుధ్యానం ఆచార్యుల వారికి ఆయన శిష్య పరంపర సహితంగా స్మరించుకోవాలి. ఆది గురు ప్రారంభం నుంచి కూడా జగత్ ప్రారంభం నుంచి ఆది గురువు తర్వాత గురువు తర్వాత గురువు అలా అలా పరంపర మన గురువు గారి దాకా. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్రపరాచరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదంచ హస్తామలకంఠ శిష్యం సంతోటకం వార్తికకారమన్యాన్ తస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మైతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిర్భయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అజ్ఞానతిమిరాంభస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో పరమగురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యక్ అభిన్నః బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇంద్రకాయ త్రిలోచనాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. శీలమ్మ గారు నమ్మండి నమ్మకుండా 6 నిమిషం వెనకాల మీరే స్మరణలోకి వచ్చారు. జస్ట్ అడగబోతున్నారు అండి. శీలమ్మ గారు వార్త వెళ్ళిందా క్లాస్ ఉందని 6 నిమిషం లోపే చూడగలరు. మొన్న ఎవరో ఫోన్లో చెప్పాను, ఆవిడ కూడా వార్త అందజేయండి ఊళ్ళో ఉన్న పరమేశ్వర గారు కూడా అన్నాను.
సుశీలమ్మ గారు వస్తారని సాయంకాలం కూడా ఆవిడ కూడా చెప్పండి. మాకు నిండుగా ఉంది, అందరూ వచ్చారు కదా చూసారా. ఆకలి ఊపిరి పోతున్నప్పుడు కుటుంబ సభ్యులందరూ చూస్తే ఆ పోతున్నానికి తృప్తి, ఏదో పాక్షిక తృప్తి. అలాగా ఎవరు రావడం వెలుగుతుంటుంది. అది ఉదాహరణ చెప్పాను, ఏమి నిష్క్రమణ ఏం కాదు ప్రస్తాను. ఇప్పుడున్న స్థితి బట్టి చెప్పగలరు. సభాయ నమః. ఒక 3 వారాల క్రితం లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రవచించుకున్నటువంటి ఒక నేపథ్యంలో లక్ష్మీ నృసింహ రూప పారవత్యం పొందున్నాం కనుక అదే ఆచార్య గారు అనుగ్రహించినటువంటి లక్ష్మీ నృసింహ పంచరత్నం అనేటటువంటి స్తోత్రాన్ని చూద్దాం. ఇవాళ వచ్చేవారం 5 శ్లోకాలు ఎన్నవుతాయి లేదు, ఇవాళ అయిపోతాయి. చూద్దాం, నా చేతుల్లో ఏమీ లేదు కనుక దాన్ని ప్రవచించుకునేటటువంటి ఒక కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకంటే లక్ష్మీ నృసింహస్వామి గారు అనుగ్రహం లేదని భాగవతం నోరు విప్పలేదు. ఫిబ్రవరి 1 నుంచి 9 రోజుల పాటు భాగవతం చెప్పుకోబోతున్నాం కనుక ప్రథమ స్కందం 9 రోజులు ఏంటి సప్తాహంగా చెప్పుకోవాలి కానీ 9 రోజులు. ఇక్కడ మొదటి 2 రోజులు కూడా భాగవత మహాత్మ్యం చెప్పుకుంటాం. ఉపోద్ఘాతంగా అందరూ భాగవత మహాత్మ్యం, అది పద్మపురాణంలో ఉంది. ఎప్పుడైనా భాగవతం ప్రారంభించే ముందు మహాత్మ్యం చెప్పుకోవడం అనేటటువంటిది సంప్రదాయం. అయితే అది 7 రోజుల్లోకి రాదు. కొంతమంది అరగంటలో చెప్పగలరు, కొంతమంది గంటలో చెప్పగలరు. నేను 2 రోజులు తీసుకుంటాను. ఇది చాలా విషయాలు కూడా ఉన్నాయి. భాగవతం యొక్క శక్తి, దాని వైభవం ఏంటో పద్మపురాణంలో ఉంది. వ్యాసులు గారు దాని విశేషంగా చెప్పారు. అదొక మళ్ళీ అక్కడ 6 అధ్యాయాలు పద్మపురాణం ఉన్నది. దాన్ని ఒక 2 రోజుల పాటు చెప్పుకుని ఆ 2 రోజులు కాకుండా ఇంకో 7 రోజులు, ఆ 7 రోజులు భాగవతం పూర్తిగా మొదలుచుకుందాం. ప్రథమ స్కందాన్ని 805 శ్లోకాలు ఎన్నో మొత్తం అన్నీ చెప్పుకోం కానీ వాటి సారంగా 18 అధ్యాయాలు ఎన్నో మొదలు దాన్ని ఆ 7 రోజుల పాటు చెప్పుకుంటాం. అందువల్ల ఒకటి వసంత పంచమి, ఫిబ్రవరి 1 అమ్మవారి సరస్వతి దేవి విశేషమైనటువంటి ప్రీతిపాత్రమైన రోజు కనుక ఆ రోజు 1 ప్రారంభించి 9 రోజుల పాటు మీరేం శ్రమ పడక వచ్చి కూర్చుంటే చాలు. మేము చదవమని చెప్పలేదు, కంఠస్థం చేయమని, పుస్తకం కూడా తెచ్చుకోమని చెప్పలేదు. చెవులు మాత్రం తెచ్చుకోండి. మనసు ఎలాగో కూడా నిరంతరం మీతో ఉంటుంది కనుక మనసును ఎప్పుడూ అదుపులో పెట్టారు కనుక ఏగోవాలి. అది ఇది జాడి వెళ్ళదు ఇక్కడ నుంచి, దాని అంత శక్తి లేదు కనుక మీరు వచ్చే చాలు. రాగానే గోడలు చెప్పుకుంటాం, రాకపోయినా గోడలు చెప్పుకునే శక్తి ఉండాలి నాకు. అది గోడలే దేవతలే వినాలి. కనుక ఆచార్యుల వారికి పంచరత్నాలు, త్యాగరాజ స్వామి వారి పంచరత్నాలు ఉన్నాయి కదా. త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిన్నటితో ముగిసే కళాభారతులు. త్యాగరాజ స్వామి వారు పంచమి నాడే వారు బహుళ పంచమి, పుష్య బహుళ పంచమి నాడు వారు దేహత్యాగం చేశారు. అంటే సన్యాసిగా దేహం ముగించారు కనుక వారికి ఆరాధన దినోత్సవం చేస్తారు. గృహస్థగా దేహం విడిచిపెడితే వాళ్ళ జయంతి చేస్తారు, జయంతి మహోత్సవం అంటే పుట్టినరోజు. సన్యాసికి జయంతి చేయరు, ఆరాధన అంటే ఆ రోజు వారు సమాధి అయ్యారు. వారు చివరి 4-5 రోజుల్లో సన్యాసం తీసుకున్నారు. అందులో త్యాగరాజస్వామి వారు ఆరాధనోత్సవం అంటారు. ఆరాధన అనగానే అది జయంతి అనుకోకూడదు, భౌతిక దేహ సమాప్తి. దాని సందర్భంగా మన వైపు అయితే ఆ విధంగా ఉంది, ఆరాధనోత్సవం చేస్తాం. తమిళనాడు అయితే కొంతవైపు ఆయన జయంతి నాడు ఇచ్చేస్తారు. అందువల్ల మాకు ఇప్పుడు కూడా జనవరిలో వస్తుంటుంది కళాభారతిలో 5 రోజుల పాటు 6 రోజుల పాటు అనేక మంది గాయకుల చేత త్యాగరాజ కృతులు పాటిస్తారు. మొదటి రోజు ప్రారంభ రోజు నాడే మొత్తం పంచరత్న సేవ జరుగుతుంది. మొత్తం 5 కీర్తనలు, 5 ఒకటి ఎందరో మహానుభావులు బాగా ప్రసిద్ధి 5 కానీ ఆ విధంగానే ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామి వారి మీద ఆచార్యుల వారు పంచరత్నాలు 5 రత్న సదృశ్యమైనటువంటి శ్లోకాలు అనుగ్రహించారు. ఈ నకంగా కూడా ఆచార్యుల లక్ష్మీ నృసింహస్వామి వారిని ఈ 2 వారాల్లో స్మరించుకుంటే భాగవతం చెప్పుకోవడానికి మనకి
శక్తి వస్తుంది. శక్తి, ఆసక్తి, అవకాశం 3 నిండుగా ఉండాలి. ఇది శక్తి ప్రధానం. శక్తి అంటే ఏదో అనంతమైన శక్తి కాదు. లోపల నుంచి బుద్ధికి ప్రచోదనం ఉండాలి. భాగవత పురుషుడి యొక్క ప్రచోదనం ఉండాలి. తర్వాత ఆసక్తి, విన్నవాళ్ళ దగ్గర ఆసక్తి, తర్వాత ఇంతమందికి కలిపి ఒక అవకాశం. అంటే ఎన్ని కలిపి వెరమూరి మనకి అవకాశం జరుగుతుంది కనుక ఆచార్యుల వారి యొక్క చూద్దాం. సరే, కరావలంబ స్తోత్రాన్ని ఎలాగో విశేషంగా అర్థం చేసుకున్నాం 25 శ్లోకాలను. ఆ తరహాలోనే ఇంకా దానికంటే శ్రేష్టమైనటువంటి ఛందస్సు ఇంకా 25 శ్లోకాలు, ముఖ్యంగా ఆ 11 శ్లోకాలు ఏదైతే సంసార 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 11 శ్లోకాలు మగుటంగా ప్రారంభమయ్యింది. ప్రారంభ మగుటం. ఆ 11 శ్లోకాల కారానికి 5 శ్లోకాల కింద ఆచార్యులు చూపించి వైరాగ్యాన్ని ఇలాగా చూపించి మనసుకి ఒక దిశ దశ చూపిస్తారు. మనసుకి ఒక దిశ దశ చాలా అద్భుతంగా చూపించారు ఆచార్యులు. మానవ జీవితంలోకి వచ్చినందుకు జీవితం యొక్క మాధుర్యం ఏమిటి అంటే ఆచార్యుల వారి యొక్క గ్రంథాన్ని స్మరించుకోగలరు. ఒక ప్రహ్లాదు, ఒక ఆచార్యుల వారు, ఒక భగవాన్ చాలు. వాళ్ళే ఉన్నాం ఈ ప్రపంచంలో, ఈ దేహానికి సంస్కృతి ఒక కంటి మహాత్వం. అందువల్ల దాన్ని ఇక్కడ అయితే ఈ 5 శ్లోకాల్లో కూడా 3వ పాదం 4వ పాదం మాత్రం మకుటంగా సమానమే. మకుటం అంటే రిపీట్ అవుతుంది. జనరల్గా ఏంటంటే 4వ లైనే ఎప్పుడు కూడా మకుటంగా ఉంటుంది. దశరథి కరుణా పయోనిధి 4వ పాదం. ఇప్పుడు 3 పాదాలు వేరే ఉన్నాయి. ఇక్కడ అలా కాదు, 2 పాదాలు మకుటంగానే 5 శ్లోకాలకి. చేతోభృంగ భ్రమతి వృథా భవ మరుభూమౌ విరతాయాం భజ భజ లక్ష్మీ నరసింహ అనఘ పద సరసజ మకరందం అనేటటువంటి ఆ మగుటంతో 5 శ్లోకాలు కొనసాగుతాయి. అయితే వారు ఏ సందర్భంలో రచన చేశారో తెలియదు. ఇటీవల బెంగళూరు వెళ్ళినప్పుడు అదృష్టవశాత్తు కదిరి నృసింహస్వామి గారిని దర్శించిన భాగ్యం కలిగింది. అనంతపురం జిల్లా కదిరి అని ఖాద్రి అంటారు. సరే, వ్యవహారంలో కదిరి క్షేత్రం. వాళ్ళు ఏమంటారంటే నవనారసింహ క్షేత్రాలకు కూడా నవనారసింహ రూపాలకు కూడా మూల ఇదేనండి అని. స్వామి చెట్టు మొదల్లో ఉండిపోతే భృగు మహర్షి ఆయన దర్శనం చేసి బయటికి తీసేస్తే మూల విరాట్లో ప్రహ్లాదుడు ఉంటాడు. స్వామివారు ఎలా ఉంటే పక్కన నమస్కార భంగంలో స్వామి ఉంటాడు. ఆ అర్చక స్వాములతో అక్కడ సింహాచల క్షేత్రం నుంచి ముట్టడం జరిగింది. ఏమంటే మీ క్షేత్రాన్ని మేము ఇక్కడ చూస్తే నా సింహాచల క్షేత్రంలో యుద్ధం చేసి ప్రహ్లాదుని పెట్టించుకున్నాడు. ఆయన అన్నాడు మూల విరాట్లో పెట్టించుకున్నారు. మూల విరాట్లో అలా పెట్టించుకున్నాను అంటే ఆయన పెళ్లి ప్రశ్న చేసేవాడు. ఆవిడ మూల విరాట్లో ఎలా పెట్టిస్తున్నాను తెలియదు. ఏదో ఆలయంలో మూల పిల్లవాడిని నిలబెట్టుకున్నామంటే మీదే స్ఫూర్తి, మీ క్షేత్రమే స్ఫూర్తి. మరి మా క్షేత్రం అయితే మీ క్షేత్రం అయితే ప్రహ్లాదు వల్ల వచ్చింది కాదు, కానీ మా క్షేత్రం ప్రహ్లాదు వల్లే వచ్చింది కదా అని మనకు పురాణం చెప్తుంది. క్షేత్ర మహాత్మ్యం. మీ క్షేత్రం భృగు మహర్షి వల్ల వచ్చి ఉండొచ్చు, మా క్షేత్రం ప్రహ్లాదు వల్ల వచ్చింది కనుక మా క్షేత్ర ఆవిర్భావ కారకుడు 2 ఏళ్ళు యుద్ధం చేసామంటే మొత్తం మీద ఆ పిల్లవాడిని పెట్టించుకున్నామని చెప్పి మనం వేయించిన కార్డు కూడా అక్షర స్వామి వారికి ఇస్తుంది. ఎక్కడికైనా సింహాసనం పేరు చెప్తే పని అయిపోతుంది కదా. 2 సార్లు దర్శనం సరే ప్రసాదం పెట్టారు. ఆ రోజు వాస్తవానికి అక్కడ అన్నదానం లేదు కొన్ని కారణాల వల్ల, కానీ మనం కూర్చోబెట్టాక వీళ్ళు ఏర్పాటు చేసి భోజనం పెట్టించారు. స్వామి అన్నించి శ్రమ పడినవ్వలేదు, హాయిగా వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వచ్చినట్టు అలా. అందువల్ల ఇవన్నీ కూడా చాలా తెలుస్తూ ఉన్నాడు కదా. కానీ ఆలయం చాలా చిన్నది. ఇప్పుడున్న అవసరాలుగా చాలడం, భవిష్యత్ అవసరాలుగా చాలదు. చాలా చిన్న ఆలయం. చిన్న ఆలయానికి ఇలా వెళ్ళి అలా తిరిగి వస్తే కానీ అవ్వదంత. అసలు ఏమాత్రం విస్తారం లేదు అంతరాలయం. వెళ్ళిన వాడే తిరిగి రావాలంట. అలా అయితే నీకు కూడా అడ్డంగా అవుతుంది. ఇప్పుడు అంత పరిస్థితి చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుంది. పిల్లవాడు నమస్కారం భయంగా పక్కన నిలబడి ఉన్నాడు, చూస్తున్నాడు. మొత్తం మీద ఆ ప్రధానార్చకుల వారే మాట్లాడారు. వాళ్ళ గత 4 తరాలు బట్టి వాళ్ళ ప్రధానార్చకత్వం చేస్తున్నారు. ఆయన మన పుస్తకం కూడా చూశారు. ప్రహ్లాదు గురించి చాలా విశేషంగా ఉందండి ఇందులోనే అనగానే మీకు ఒక పుస్తకం పంపిస్తాను లేదని కూడా చెప్పాను. పంపించారు. మొత్తం మీద భవిష్యత్తులో మన పుస్తకాలు అక్కడ కూడా కదిరి క్షేత్రంలో కూడా అమ్మబడడానికి ఒక రంగం సిద్ధమవుతుంది. ఈ విధంగా వ్యాపిస్తున్నాడు పిల్లవాడు. వ్యాపించిన వస్తువులకు వ్యాపిస్తున్నాడు మన పుస్తకం. అందువల్ల ఆ స్ఫూర్తితో ఇవన్నీ కరావలంబ స్తోత్రం, ఆ విధంగానే కదిరి క్షేత్ర దర్శనం, అప్పుడప్పుడు వెళ్తున్నాం సింహాచల క్షేత్ర దర్శనం, ఇవన్నీ చూసుకుని ఈ స్ఫూర్తితో ఆచార్యుల వారు అక్కడ ఏం చెప్పబోతున్నారు. వాస్తవానికి ఇక్కడ చాలా వైరాగ్యం చెప్తున్నారు. నేను అవుతున్నాను కానీ అలా చెప్పకూడదు, నేను చాలా సీరియస్గా చెప్పాలి. కానీ ఇక్కడ అంత వైరాగ్యం కురిపిస్తారు. నేను పెంకితనంగా చెప్తున్నాను. ఉదయించి దేవుని కూడా స్మరిస్తున్నాను. వస్తుందో లేదో దేవుడు ఏంటి
దేవి రాక మనకు వెలుగు రాక. దివ్య అంటే దివ్యన ధాతులో వెలుగు. అంటే దేవతలు అంటారంటే ప్రకాశవంతులు అని అర్థం. ఇవల్ల మహాదేవి దేవిని పేర్లు అందుకు పెట్టుకుంటాం. సరేనా? దేవిని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అవసూరం ఉండకూడదు, శాంతివంతంగా ఉండాలి. ఇలా పేరు మార్చుకోవాలి. పర్లేదు, దేవి పేరు మార్చుకోవాలి. అందువల్ల చాలా వైరాగ్యం చెప్తున్నారు ఆచార్యుల వారు. మనసుకి ఒక గమ్యం చూపిస్తున్నారు. మనసు యొక్క స్థితిని చూసి కొంచెం దాన్ని అయ్యో అంటున్నారు. అయ్యో అని దానికి ఎటువైపు వెళ్ళాలో చెప్తున్నారు, దానికి ఏం కావాలో చెప్తున్నారు, దానికి లేని స్పష్టత కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. చక్కటి ఉదాహరణలు వాడతారు ఇక్కడ. ఆ ఉదాహరణలు ఎలా ఉంటాయంటే మరి వెంటనే మనసులాగా సత్యాన్ని పట్టుకుంటుంది. అంత చక్కటి ఉదాహరణ. ఆచార్యుల వారికే అది అర్థమైంది. ఇంటి జగత్ రహస్యం అంటగట్టు మహానుభావుడు. అందువల్ల ఏవైతే మన ప్రపంచంలో నిత్యం ప్రసిద్ధంగా ఉన్నాయో వాటిని ఇక్కడ ఒకటి కూర్చోడు చెప్తారు. ఇంకా వాటి ఏమిటో చూద్దాం. ఇంకా ఈ స్తోత్రం అర్థమైతే మనసును అందంగా తయారు చేసుకోవాలని ముచ్చట ఏర్పడుతుంది. దేహం అందంగా తయారు చేసుకోవాలని ముచ్చట ఎలా ఏర్పడుతుంది? రోజు 3 కోట్ల మొహం గడుగుతున్నాం కనీసంలో కనీసం. సరే, పెళ్లి దగ్గరలో ఉంటే అలాగే 5-6 రోజులు పెట్టి ముందు అవస్థ చెప్పక్కలేదు కదా. పెళ్లి కూతురు దానికంత అవస్థ, పెళ్లికి వెళ్ళే మనకంత అవస్థ. అది పేర్ల మీద కూతురు కనిపిస్తుంటుంది, మనం నలుగురిలో తిరిగి కనిపిస్తుంది. కనిపించాలనే యాప్ ఉంటుంది కదా. 5-6 రోజుల ముందు నుంచి భోజనం మానేసి డైటింగ్ అలగాడు ఒకటేటి వరకు నాకు బేబత్వం. ఇది కనిపించాలని తపన. ఇక్కడ మనసును అందంగా చేసుకోవాలని తాపత్రయం. ఇంత అందంగా చెప్తారు అక్కడ. వేదాంతం బలవంతం కాదు, ఇష్టంగా ఏర్పడాలి, ప్రీతి ఏర్పడాలి. చెప్పేవాడి దగ్గర ఉంది, అక్కడ స్తోత్రం రాసేవాడి దగ్గర ఉందా కీ పాయింట్ అంతా. అందువల్ల ఇలాగా మనసు ఇలా ఉంటే అంత బాగుండదు అని ఒక క్షణం అనిపించింది అనుకోండి, చాలు మనకి స్తోత్రం అనే ఫలితం వచ్చింది. అంటే అందమైన మనస్సుకే పరమాత్మ వచ్చి ఉంటారు, దేహాలకి ఉన్నాయి. అందువల్ల ఆ మనసుకి ఆ అందం రావడానికి కారణం ఏంటి? మనసుకి ఆ సంబోధం అది ఎందుకు అందం కోల్పోతుంది? ఏం చేస్తే అందం? చక్కగా ఒక తుమ్మిదతో స్వామి అని చెప్పి మనసుకి అందంగా తీసుకొస్తారు. ఇక్కడ మొదటి శ్లోకంలోకి వెళదాం. శ్రీమద్ శంకర భగవత్ పూజ్యపాద విరచిత శ్రీ లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం. వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేత్ నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబాలంకృతి దృశి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృథా భవ మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ అనఘ పదసరసిజ మకరందం. చేతో భృంగ మనసును సంబోధిస్తున్నారు. ఈ స్తోత్రం ఎవరికి? మనసు. అంటే మా కాదండి అనకూడదు, మనసు. మేము మనసు కాదండి అంటే అంత ఆత్మజ్ఞానం పొందుతాము. మన మనసు కాదనే జ్ఞానం కూడా మనస్సులోనే ఉంది ప్రస్తుతం. మన మనసు కాకపోతే కానీ మనసుకి మనకి అవినాభావం ఉంది. అర్థమైందా? ఇక్కడ మనసు లేని దశలో మనకి ఎరుక లేదు. గాఢనతలో ఎరుక వచ్చేసరికో మనసు మనసు అంటే మొదటి ఆలోచన ప్లస్ దానికి వచ్చే ఇతర ఆలోచనలు. వృత్తయస్సు అహం వృత్తిం ఆశ్రితా వృత్తయో మనః విద్ధి అహం మనః. రావ్యక్తంగా పాడితే ఎందులో చెప్పిద్దరు, చదివాను కనుక ఎందులో చెప్పడం నాకు కష్టం. ఉపదేశం కాదు. 17వ శ్లోకం ఉపదేశాలు. వృత్తయస్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యహం మనః. ఇప్పుడు ఏడాది కూడా అవ్వలేదు, ఇంకా 6 నెలలు అవుతుందేమో. అప్పుడు అలా కదా ఇంటిగానే మర్చిపోతలేదు. మొట్టమొదటి తలంపు ఏంటి? దేహము నేనది మొదటి తలంపు. ఆ దేహము నేనని తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తాయి. సో మొదటి తలంపు ప్లస్ దానికి వచ్చే ఇతర తలంపులు, ఈ మూట మొత్తానికి మనస్సు. విద్ధి అహం మనః. మనస్సు అంటే దేహాత్మ భావన. గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేహస్పృహ లేదు. అక్కడి నుంచి రాగానే మొదటి ఏమొస్తుంది? బాడీ సెన్స్. ఆ బాడీ సెన్స్ మొదటి తలంపు. అది ఇంజిన్ అంటారు మహర్షి. ఆ రంగాలు వచ్చే తలంపులన్నీ పెట్లు. ఇవన్న దాటి 9 పెట్లు పట్టాలు తప్పిపోయి ఇలా కూడా ఎక్స్ప్రెస్. రోగి లేని వాడు బ్రతుకులు కాస్త అంతమైపోయింది కదా. అందువల్ల ఇంజిన్ ప్లస్ మిగతా పెట్లు ఏవైతే ఉన్నాయో ఇంజిన్ లాంటి మొదటి తలంపు. దేహము నేను, ఇది మొదటి తలంపు. దీనికి వచ్చి ఇతర తలంపు కలిపితే మనం. వృత్తయస్సు అహం వృత్తిం ఆశ్రిత. అహం వృత్తి అంటే దేహాత్మ భావన, దేహము నేనని తలంపు. దీనిని వృత్తులన్నీ ఆశ్రయించుకుని ఉంటాయి. వృత్తి అంటే
ఏదో న్యాయవృత్తి ఈ వృత్తి కాదు. వృత్తి అంటే ఆలోచన. వేదాంత శాస్త్రం మొదటి తలంపుని ఇతర తలంపులని ఆశ్రయించుకుని ఉంటాయి. వృత్తయో మనస్సు అంటే వృత్తులు